రేపటి ట్రేడింగ్ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. 175 పాయింట్ల వరకు పాజిటివ్ గా ఓపెన్ అయిన నిఫ్టీ 23,860 లెవెల్స్ కి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన సెల్ ఆఫ్ తోటి లోయర్ సైడ్ మూవ్ అవడం చూసాము. ఇంట్రాడేలో సుమారుగా 260 పాయింట్లు లోయర్ సైడ్ మూవ్ అయింది. 23,860 నుంచి 23,600 లెవెల్స్ వరకు లో ఫామ్ చేసింది ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో. నిఫ్టీ చివరికి 4 పాయింట్లు నష్టపోయి 23,654 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 135 పాయింట్లు నష్టపోయి 75,183 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 122 పాయింట్లు నష్టపోయి 53,439 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే నిఫ్టీ సిమెంట్ అవుట్ పర్ఫార్మ్ చేస్తే నిఫ్టీ ఐటీ అండర్ పర్ఫార్మ్ చేసింది. నిఫ్టీ సిమెంట్ 2.41% పాజిటివ్ గా ట్రేడ్ అయితే నిఫ్టీ ఐటీ 0.56% నెగిటివ్ గా ట్రేడ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ 0.23% నెగిటివ్ గా, నిఫ్టీ మీడియా 0.35%, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ లో స్టాక్స్ 0.6% నెగిటివ్ గా క్లోజ్ అయితే నిఫ్టీ రియాలిటీ 1% పాజిటివ్ గా ట్రేడ్ అయింది ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో. ఇక ఓవరాల్ గా 3,381 స్టాక్స్ ట్రేడ్ అయితే 1910 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 1,374 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో వచ్చి 3:2 గా ఉంది. అంటే 3 స్టాక్స్ అడ్వాన్స్ అయితే 2 స్టాక్స్ డిక్లైన్ అవడం చూస్తాము ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో. ఇక ఈ మధ్య కాలంలో కంటిన్యూస్ గా ఫాలో అవుతూ వస్తున్న మన ఇండియన్ రూపీ అగైన్స్ట్ యూఎస్డి ఈ రోజు కాస్త బలపడి ₹96.39 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిన్న 96-97 వరకు రీచ్ అయిన రూపీ ఈ రోజు బలపడింది. ఇక మిడిల్ ఈస్ట్ వార్ స్టార్ట్ అయిన తర్వాత విపరీతంగా పెరుగుతూ వచ్చిన బ్రెంట్ క్రూడ్ గత 2 రోజులుగా $110 దగ్గర కన్సల్టేషన్ అవుతూ ఉంది. ఈ రోజు ఉదయానికి మన మార్కెట్లు ఓపెన్ అయ్యే టయానికి $105 దగ్గర ట్రేడ్ అవుతుందల్లా ఇప్పుడు క్లోజ్ అయిన తర్వాత $107 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. చూడాలి రేపు మన మార్కెట్లు ఈ పెరుగుదలను ఏ విధంగా తీసుకుంటాయి అనేది. ఇక నిన్న ట్రేడింగ్ సెషన్ లో ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ చూడాలంటే ఎఫ్ఐ 1,597 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్ సెల్ చేస్తే డిఐస్ 1,968 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేయడం చూసాము. ఎఫ్ఐఐడిఏ యాక్టివిటీ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నప్పటికీ కూడాను ఎఫ్ఐఐస్ ఒక 3 రోజులు బై చేసి మరలా గత 2 రోజుల నుంచి సెల్లర్స్ గా ఉన్నారు. ఇక రేపటి ట్రేడింగ్ సెషన్ కి చార్ట్ ప్రకారము నిఫ్టీకి సెన్సెక్స్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే నిఫ్టీకి సపోర్టు 23,450, రెసిస్టెన్స్ 23,830. ఈ రోజు జస్ట్ 4 పాయింట్స్ మాత్రమే నెగిటివ్ గా క్లోజ్ అయింది. సో మన లెవెల్స్ మాత్రము సేమ్ ఉన్నాయి. 23,450 సపోర్టు, 23,830 రెసిస్టెన్స్. ఇక చార్ట్ ప్రకారం సెన్సెక్స్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే సపోర్టు 74,700, అది క్రాస్ చేసి బిలో సైడ్ మూవ్ అయితే మరలా 73,500 వరకు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ చూడాలంటే 75,700, 75,700 క్రాస్ చేస్తేనే మరలా హయ్యర్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడాను ఈ రేంజ్ లోనే 74,700 నుంచి 75,700 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.